ఈరోజు మనుషుల ప్రాణాలు సురక్షితంగా ఉంటున్నాయి అంటే డ్రైవర్ అన్నలకు సెల్యూట్. డ్రైవర్ ఫ్లైట్ నడిపించేవాడు డ్రైవరే, హెలికాప్టర్ నడిపించేవారు డ్రైవరే, కారు నడిపించేవారు డ్రైవరే, బస్సు నడిపించేవారు డ్రైవరే, స్టీమర్ నడిపించేవాడు డ్రైవరే. ప్రతి డ్రైవర్ అనేవాడు లేకపోతే ట్రాన్స్పోర్ట్ నడిపించేవాడు డ్రైవరే. డ్రైవర్ వ్యవస్థ అనేది లేకపోతే ఈ దేశమే స్పందించబోతుంది. మన దేశాన్ని నుంచి వేరే దేశం తీసుకుపోవాలన్న డ్రైవరే కావాలి, వేరే దేశం నుంచి మనకు రావాలన్న డ్రైవరే, మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలో డ్రైవరే. డ్రైవర్ అనే వానికి రోజు మనం సెలెక్ట్ కొట్టవలసిందే. ఆయన బ్రతుకుతూ మనం బ్రతికిస్తున్నాడు. డ్రైవర్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. రీసెంట్గానే మన ఒక డ్రైవర్ని ఒక అబ్బాయి కొట్టిండు. అతని వయసు ఎంత? దగ్గర 50 సంవత్సరాలు 52 సంవత్సరాలు ఉంటాయి. అతను కొట్టి అతనే ముందరకు పోయి అతను కొట్టుడు చాలా తప్పు. డ్రైవర్ని ఎవ్వరు కానీ నిర్లక్ష్యం చేయొద్దు. బస్సులో ప్రయాణిస్తే కూడా డ్రైవర్కు రిటర్న్ చేయొద్దు. డ్రైవర్ కోఆపరేట్ చేయాలి. డ్రైవర్ మంచిగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం. ఇది ప్రతి ఒక్క వ్యక్తులు అర్థం చేసుకోవాలి. డ్రైవర్ అంటే ఏమనుకుంటున్నాం? డ్రైవర్ లేకపోతే వ్యవస్థ నడుతుందా? బొగ్గు రవాణా చేయాలి, డ్రైవరే కావాలి. మన పాల ప్యాకెట్ కావాలి, డ్రైవర్ కావాలి. మన కోళ్ళు రావాలి, డ్రైవర్ కావాలి. మన మేకలు వేరే ప్రసంలో డ్రైవర్ కావాలి. డ్రైవర్ అంటే ఏమంటున్నానా? కానీ డ్రైవర్ని ఎవరు గుర్తించలేరు. డ్రైవర్ అనే వ్యవస్థ లేకపోతే అసలు ఏది ఉండదు. అసలు దయచేసి డ్రైవర్ని అందరినీ రక్షించుకోవాలి, డ్రైవర్ని గౌరవించాలి, డ్రైవర్ని మనం మనోధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడు ఇంకా ఆయనకి అరే నాకు ఇది ఉన్నదా అని మనం సురక్షితంగా ఉంచుతాడు. ఒక కార్లో పోతాం, మనం మండుకుంటాం, కానీ మన డ్రైవర్ మాత్రం మన గమ్యానికి తీసుకుపోతాడు. ఎన్నో వస్తా ఉంటాయి. క్షణక్షణం గండం, క్షణక్షణం భయం. ఇప్పుడు కొడతాడు, బిరక్ వస్తాడు, ఇంకా కాసేపటి బిరక్ రాదు, కానీ చేరుస్తాడు గమ్యానికి. తనకొక్కటే నా వ్యక్తిని చేర్చాలి అనే నమ్మకం ఒక్కటే. ఆ నమ్మకంతోనే డ్రైవర్ బతుకుతాడు. అందరిని కూడా డ్రైవర్ని గౌరవిస్తాం, డ్రైవర్ని మనం కాపాడుకుంటాం. డ్రైవర్ జిందాబాద్, డ్రైవర్ జిందాబాద్, డ్రైవర్ జిందాబాద్, డ్రైవర్ జిందాబాద్.